పంచాయతీ కార్మికుల సమస్యలపై కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన. యూనియన్ నాయకుడు అజయ్ కుమార్ పై హెడ్ కానిస్టేబుల్ పౌలు దాడి. కాకినాడ కలెక్టరేట్ గ్రామ పంచాయతీ కార్మికులకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, 21,000 జీతం ప్రభుత్వం చెల్లించాలని, గత పోరాటాల ఫలితంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోలను అమలు చేయాలని, టెండర్ల విధానం రద్దు చేయాలని, వివిధ పంచాయతీలో బకాయిలు ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు కాకినాడలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జీ, రూరల్ కార్యదర్శి టి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెంకె వీరభద్రరావు, ఎం వెంకటరమణ, వివిధ పంచాయతీల నాయకులు మాట్లాడుతూ నాయకులపై అరాచకంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పౌల్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్పీ గారిని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ను యూనియన్ ప్రతినిధి వర్గం కలిసి జిల్లాలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా జేసీ వారి దృష్టికి తీసుకొచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, జీతం 21,000కు పెంచాలని, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన 132, 142, 680 జీవోలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, వి చంద్రారావు, వి మారేష్, ఎం రాజు, వి రమేష్, ఎం అప్పారావు, ఎన్ నాగేంద్ర, సత్తిబాబు, ఎన్ పేరమ్మ, ఆదర్శ, వివిధ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ కార్మికులకి ప్రత్యేక పొద్దు కేటాయించి నిధులు కేటాయించాలని, అట్లాగే పంచాయతీ కార్మికులకి 21,000 జీతం పెంచాలని, అది ప్రభుత్వం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము ఇంకా 11 కాలేదు, మా 11 గంటలకు పిలిపించాం. ఈ రోజు ఫ్లెక్స్ సర్దుకునే సందర్భంలో కాకినాడ కలెక్టరేట్ లో ఉండేటువంటి హెడ్ కానిస్టేబుల్ పౌలు వచ్చి చాలా దురుసుగా వ్యవహరించి అజయ్ కుమార్ అని నాపై చెప్ప మీద పేరుతో కొట్టాడు. ఇది చాలా అన్యాయం చెప్పి మేము నిరసిస్తున్నాం. ఎస్పీ గారు, డిఎస్పీ గారు పౌలని తక్షణం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు మన నిరసన కార్యక్రమాన్ని కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్నాం. అట్లాగే పంచాయతీ కార్మికుల సమస్యలు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి అనేక సందర్భాల్లో, డిపిఓ వారికి అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నాం. సమస్యలుగా పేరుకుపోతున్నాయి, జీతాలు సకాలంలో రావట్లేదు. ఇంద్రపాలెం పంచాయతీకి గతంలో 5 నెలల బకాయి, ఇప్పుడు 3 నెలల బకాయి, అట్లాగే తోరంగి నెల బకాయి, రమణయ్యపేట బకాయి, ఇలా కాకినాడ రూరల్ లో ఉండేటువంటి 18 పంచాయతీల్లో వివిధ పంచాయతీల్లో జీతాలు ఇప్పటికే బకాయి ఉన్నాయి. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుచేత తక్షణం కలెక్టర్ గారు, జిల్లా డిపిఓ సంబంధిత అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి కార్మికుల సమస్యలు చర్చించాలి అని మేము రెండో డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు మన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా.